ఎక్కడో ఇరాన్లో ఒక వ్యక్తి చనిపోతే, ఆ దేశ అధ్యక్షుడు చనిపోతే, మన ఇండియాలో, మన భారతదేశంలో ఇంతలా బాధపడతారా అని నాకు తెలిసి ఇప్పుడే అనిపించింది. ఎందుకంటే నిన్న ఈ 2-3 రోజులుగా ఇరాన్కి ఇరాక్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ఎక్కడో ఒక దేశం ఎక్కడో ఇంకొక దేశంతో ఆ దేశానికి పడక యుద్ధం చేసుకుంటా ఉంటే, ఇక్కడ చాలామంది రోడ్డు మీదకు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుడే చనిపోయినట్టుగా, అప్పుడు కూడా బాధపడతారో లేదో తెలియదు కానీ అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకలు, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అసలు ఎందుకు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే, పెద్దవాళ్ళు మాట్లాడారు అంటే ఓకే, వాళ్ళకి ఆ మతం గురించి తెలుసు, వాళ్ళంటే ఇష్టంతోనో ఏదో ఒక అభిమానంతోనో చేసుకున్నారు, దాని గురించి వాళ్ళు మాట్లాడారంటే ఒక అన్నం ఉంటుంది. పసిపిల్లలు, చిన్నపిల్లలు కూడా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీకు ఒక వాయిస్ వినిపిస్తాను, విందురు గాని. मैम इजराइल के साथ एस करना चाहिए, इजराइल को मारना चाहिए। उन्होंने हमारे खामनेई साहब को मारा है, वहाँ पे भी आप जैसे मासूम बच्चे मारे जाएंगे। अगर मैम हम बड़े होते ना, हम अभी इजराइल में जाके उसे सीने में चक्कू मारते थे, चाहे कुछ बोला था। 20 साल की जेल काटनी पड़ती ना, जेल काट लेते, पर इजराइल को मारते। और अपने देश में ऐसी कोई घटना घट जाए, इस पे क्या कहना चाहेंगे मैम? अगर अपने देश में घटना तो घटी हुई है, एक ये मोदी वो भी। ఇక్కడ ఆ పిల్లోడిని ఆమె ఏం అడిగిందంటే, నీకు తెలుసా వాళ్ళ గురించి ఎందుకు గొడవ అవుతుందంటే, ఏమో మాకు అనవసరం అవంతా కూడా. ఇజ్రాయెల్ మా ఖమేనీ సాబుని చంపేసింది, నాకు గనక అవకాశం వస్తే నేను ఇరాక్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా అని ఒక 12 సంవత్సరాల పిల్లోడు మాట్లాడతాను. సరే, నీకు అంత గురించి తెలుసు కదా, మరి మోదీ గురించి తెలుసా? మోదీ గారి గురించి ఏమన్నా ఇలా ఆయనకి ఏమన్నా అయితే నువ్వు బాధపడతావంటే, ఎందుకు బాధపడతాను? ఆయన మాకేమవుతాడు? మాకేం అవసరం ఆయన గురించి? మోదీయే ఇంకా వాళ్ళతో చేతులు కలిపి ఇరాన్లో ఆయన చంపేయటం కోసం ఇజ్రాయెల్ వాళ్ళతో చేతులు కలిపి ఇరాన్ వెళ్ళి ఖమేనీ సాబ్ ఎక్కడ పడుకుంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ తింటున్నాడు అని చూసి ఇరాన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇజ్రాయెల్కి చెప్పి, ఇజ్రాయెల్ నుంచి బయటికి రాగానే ఇరాన్ మీద యుద్ధం ఇజ్రాయెల్ చేసింది అనేటువంటి భావనలో ఆ పిల్లల్ని, వాళ్ళలో అలాంటి ఆలోచనలు, దాని గురించి చెప్పటం అనేది ఏంటో నాకైతే అర్థం కాలేదు. పిల్లల మనసులో ఈ దేశం మీద ఎంత విద్వేషం, ఎంత కుట్రలు నింపుతున్నారు అనేది ఆలోచించండి. ఒక 12 ఏళ్ల పిల్లోడు వేరే దేశం వెళ్ళి వాళ్ళని చంపేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు అంటే, అసలు మన దేశంలో వాళ్ళని ఎందుకు అలాగా ప్రేరేపిస్తున్నారు, అలా ఎందుకు వాళ్ళని అలా తయారు చేస్తున్నారు? ఒక చదువుకో, ఒక మంచి అంటే ఉన్నతమైనటువంటి చదువు చదువుకుంటే నువ్వు ఉద్యోగం చేయొచ్చు, ఒక మంచి వ్యాపారం చేయొచ్చు, ఒక గొప్ప కంపెనీ పెట్టచ్చు, 10 మందికి ఉపయోగపడేటువంటి పని చేయొచ్చు, లేదా ఒక గొప్ప సైంటిస్టో లేదా ఇంజనీరో ఇంకొకటో అయ్యి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు అని చెప్పటం మానేసి చిన్నప్పటి నుంచే ఇంకొక దేశం మీద, ఇంకొక మతం మీద ఎంత దారుణంగా వాళ్ళకి రెచ్చగొట్టేటువంటి ఆ లోపల నేర్పిస్తున్నారు అంటే ఆలోచించాలి. అసలు ఏం చేస్తున్నారు? అసలు ఆ ఇరాన్ అధ్యక్షుడికి మనకి ఏంటి సంబంధం? ఎక్కడో వాళ్ళ తాత ముత్తాతలు మన దేశంలో పుట్టారు అనేటువంటి ఒక భావనలో ఉండుంటే ఇంతలానా? ఆయనే కావాలని చేపించాడట. ఇరాన్ అనేటువంటి దేశం అందరికీ తెలుసో లేదో, మీకు పాకిస్తాన్తో మనకి ఏదో పెహల్గామి అటాక్ కావచ్చు, ఇంకా అంతకుముందు ఎంతోమంది జవాన్లను చంపేసినటువంటి ఇష్యూలో మనకి వాళ్ళకి యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. ఆ టైంలో ఇరాన్ మనకి సానుకూలంగానే, మనకి దగ్గరగా ఉంటానే నటిస్తూ మన దేశం మీదకి ఎన్నో క్షిపణులు పంపించడానికి వాళ్ళ డ్రోన్లు అప్పటికప్పుడు సరిపోకపోతే పాకిస్తాన్లో ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో చాలా క్లారిటీగా తెలుసు, కొన్ని కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఇరాన్తో పాకిస్తాన్ చేసుకుని అప్పటికప్పుడు వాళ్ళ ఫ్లైట్లో పాకిస్తాన్కి పంపించారు మన మీద యుద్ధం చేయటం కోసం. ఇక్కడ మనతో బాగానే ఉన్నట్టు నటిస్తారు, కానీ అక్కడ పాకిస్తాన్తో చేతులు కలిపినటువంటి పరిస్థితి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలిగా, ఆ మాత్రం మనం చేసుకోకపోతే ఎలా? మనకి చాలా ఉంటాయి, ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, అయినా కానీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం ఎంత బలంగా నిలబడుతున్నారో మోదీ గారు ఆలోచించుకోవాలి. పక్కన ఉన్నటువంటి దుబాయ్లో ఎందుకు బాంబులు వేస్తుంది ఇరాన్? వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా. ఎందుకని అంటే
దాంట్లో కూడా వేరే వాళ్ళు, దాంట్లో కూడా వేరే వేరే. ఇక్కడ మాత్రం మనలో మనకి మాత్రం కుట్రలు పెట్టేటువంటి పనులు ఎందుకు? ఎక్కడో ఇరాన్లో చనిపోతే ఇక్కడ చిత్తూరులో, మచిలీపట్నంలో, కాకినాడలో ఇక్కడ మాత్రం పాలస్తీనాకి సంబంధించినటువంటి జెండాలు పట్టుకుని మోదీ గారి ఫోటోలకి చెప్పులు కొడుతూ, ఇజ్రాయెల్ అధ్యక్షుడికి చెప్పులు కొడుతూ, అమెరికా అధ్యక్షుడితో చెప్పులు కొట్టిస్తూ ఆయన మొహం మీద ఇక్కడ ధారణాలు చేయటం ఏంటి? అసలు వాళ్ళకి మనకి ఏంటి సంబంధం? అసలు కనీసం ఆలోచించుకోవసరలా. పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? అసలు మన మీరు కుటుంబ పోషణ కోసం, మీ కుటుంబానికి ఉపయోగపడటం కోసం, వాడి జీవితంలో వాడు ఎదగటం కోసం 4 మంచి మాటలు చెప్పడం మానేసి ఈ దేశం మీద, ఈ మతం మీద, వాటి మీద ఇలా చెప్పుకోవడం, ఇలా వాళ్ళలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్టో, ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే బయటకు వచ్చి ఇంతలా మాట్లాడారో, ఎప్పుడన్నా ఇలా మన దేశంలోనే ఉన్నటువంటి వ్యక్తి ఏ మోదీ గారికో లేదంటే ఏ రాజీవ్ గాంధీయో ఏ ఇందిరాగాంధీయో ఇలా ఇబ్బంది పడినప్పుడు ఎప్పుడన్నా బయటకు వచ్చి బాధపడ్డారా? ఎప్పుడన్నా కనీసం మీ సాటి మతస్థులు, మీతో పాటు కలిసి ఉండేటువంటి వ్యక్తులు, ఈ దేశంలో హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎప్పుడన్నా బయటకు వచ్చి అరే ఇలా ఎందుకు చేశారనేటువంటి మాట మాట్లాడారా? ఎందుకు అంటే మీకు అవసరంలా. ఇక్కడ ఉండేవాళ్ళు అవసరం లేదని ఆ పిల్లవాడు చెప్తున్నాడు. పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, పెద్దవాళ్ళ గురించి సరే వాళ్ళ అభిమానం ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే రేపటికి కూడా ఎప్పటికీ కూడా ఈ దేశం అంటే ఈ దేశం మాది కాదు అనేటువంటి భావనలో ఒక మహిళ బయటకు వచ్చి చెప్తుంది, కాశ్మీర్లోనే ఎక్కడో, మాకు అవసరంలా ఈ దేశం, మేము ఇరాన్ పోతాం కావాలంటే. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకమ్మా మీరు బ్రతుకుతున్నారు? ఇక్కడ ఉండేటువంటి పథకాలు ఎందుకమ్మా మీరు తీసుకుంటున్నారు? ఇక్కడ ఉండేటువంటి గాలిని ఎందుకు పీలుస్తున్నారు? ఇక్కడ ఉండేటువంటి తిండిని ఎందుకు తింటున్నారు? ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నారు? మీరు ఆ దేశం వెళ్ళి అక్కడ ఉండేటువంటి పాకిస్తాన్లోను, ఇరాన్లోను బ్రతకచ్చుగా? అక్కడికి వెళ్ళేటువంటి ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని రానివ్వరు కూడా రానివ్వరు. అక్కడ వాళ్ళే బంగ్లాదేశ్లో వాళ్ళకి బ్రతకడం చేతగాక మన దేశం మీద పడి తినడానికి వస్తుంటే వాళ్ళకు కూడా మీరు సహాయం చేస్తున్నారంటే ఎందుకో ఏంటో ఆలోచించుకోండి. వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాలు మీకు కోల్పోతున్నారని ఆలోచించుకోండి. మీకు దక్కాల్సినటువంటి అనేక వసతులన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి అనేక మందికి అవకాశంగా మారుతుందని చూసుకోండి. మీ పిల్లలు హ్యాపీగా బ్రతకడం కోసం మీరు దాని గురించి ఆలోచించుకోవాలి తప్ప వేరే వాళ్ళని ఈ దేశంలో తీసుకొస్తే మీకు బ్రతుకు తెరువు కష్టమైపోద్దని తెలుసుకోండి. ఎందుకంటే నిజంగా ఈ దేశం మీది మాది అందరిది కాబట్టి, ఇక్కడ అందరం కలిసి ఉండాలి కాబట్టి. ఇక్కడ ఒక దేశంలో, ఒక ముస్లిం దేశంలో ఇంకొక పక్క దేశమైనటువంటి దుబాయ్, అరబ్ కంట్రీస్ మీదే దాడులు చేసుకుంటుంటే ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉంటున్నాయి. ఇంత గొప్పగా బ్రతుకుతున్నాం అనేదివన్నీ ఆలోచించుకోకపోతే ప్రపంచంలో ఏ దేశం అయినా సరే ఇలా అన్ని మతాలు, కులాలు కలిసి ఉన్నటువంటి ఒక్క దేశం గురించి, హ్యాపీగా ఉన్నటువంటి దేశం గురించి చెప్పండి పోనీ. మనకు అది లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనం మాత్రం పక్క మతాల మీద మనం విషయం చిమ్మేస్తాం, మన దేశం మీదే మనం ఇష్టానుసారం మాట్లాడేస్తాం. ఎందుకో అర్థమే కాదు.